హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే జీబ్రా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సూర్య ఒక బ్యాంక్ లో ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉంటాడు. సూర్య ఎప్పటి నుంచో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అందుకోసం సూర్య తన బ్యాంక్ లోనే లోన్ కి అప్లై చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సూర్యకి ఒక లవర్ ఉంటుంది. తన పేరు స్వాతి. నిజానికి స్వాతి కూడా బ్యాంక్ లో ఎంప్లాయీ గానే వర్క్ చేస్తూ ఉంటుంది. సూర్య వర్క్ చేస్తున్న బ్యాంక్ లో సూర్యకి బాబ్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఈ బాబ్ సూర్య కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. అయితే ఆ బ్యాంక్ లో బ్యాంక్ మేనేజర్ అయినటువంటి షీలా మాత్రం సూర్య అండ్ గ్యాంగ్ మీద చాలా కోపంగా ఉంటుంది. అయితే బ్యాంక్ లో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా శీలా కొంచెం డేంజర్ అని శీలాతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. అయితే బ్యాంక్ మేనేజర్ శీలాకి మాత్రం బ్యాంక్ లో వర్క్ చేస్తున్న పంకజ్ అనే ఎంప్లాయీ బ్యాంక్ లో జరుగుతున్నదంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాడు. అలా ఆ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా షీలాకి భయపడుతూ జాబ్ చేస్తూ ఉంటారు. మరోపక్క మదన్ గుప్తా ఠాగూర్ అనే ఆదిత్య మనిషి దగ్గరికి వెళ్లి మా పెప్పర్ అబ్రాడ్ లో పోయింది. ఇప్పుడే గవర్నమెంట్ ఒక ఎయిర్లైన్స్ ని ఆక్షన్ లో పెట్టింది. మేము ఆ ఎయిర్లైన్స్ ని కొనాలనుకుంటున్నాం. మీరు మా పెప్పర్ ని తీసుకుని వచ్చి మాకు ఆ ఎయిర్లైన్ కొనేలాగా సహాయం చెయ్యండి అని అడుగుతాడు. అప్పుడు ఆదిత్య దేవరాజ్ ఫోన్ లో మాట్లాడుతూ, నేను మీకు ఆ ఎయిర్లైన్ ని గవర్నమెంట్ ఫిక్స్ చేసిన 1000 కోట్లకే కాకుండా కేవలం 800 కోట్లకే మీకు ఆ ఎయిర్లైన్ ని కొనిస్తాను అని అంటాడు. అందుకోసం నాకు ₹1 కూడా కమిషన్ వద్దు అని అంటాడు. ఆ మాటలు విన్న మదన్ గుప్తా మాత్రం, ఈ ప్రపంచంలో డబ్బు కన్నా విలువైంది ఇంకేమైనా ఉందా? ఎందుకు నీకు డబ్బులు వద్దు అని అంటాడు. దానికి ఆదిత్య మాట్లాడుతూ, నాకు మీ దగ్గర నుంచి ₹1 కూడా కమిషన్ వద్దు. దానికి బదులుగా నేను మీ బాస్ తో మాట్లాడాలి అని అంటాడు. దాంతో ఆ మాటలు విన్న మదన్ గుప్తా ఆ డీల్ కు ఓకే చెప్తాడు. అదే సమయంలో మదన్ గుప్తాని ఆదిత్య దగ్గరికి ఆ డీల్ కోసం తీసుకుని వచ్చిన బ్రోకర్ మదన్ గుప్తాని చూసి, నా కమిషన్ 5 కోట్లన్నీ మీరు వైట్ మనీగా ఇవ్వాలి అని అంటాడు. దాంతో ఆదిత్య మనిషి అయినటువంటి ఠాగూర్ మదన్ గుప్తాని చూసి, మీరు ఆ 5 కోట్లు మాకు ట్రాన్స్ఫర్ చెయ్యండి, మేమే దాన్ని వైట్ మనీలోకి కన్వర్ట్ చేసి ఆ బ్రోకర్ కి ఇస్తాము అని చెప్తారు. దాంతో మదన్ గుప్తా వెంటనే 5 కోట్ల రూపాయల్ని ఠాగూర్ కి సెండ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క సూర్య గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి స్వాతి తను వర్క్ చేస్తున్న బ్యాంక్ దగ్గరికి రంగయ్య అనే ఒక వ్యక్తి 4 లక్షల రూపాయల చెక్ తీసుకుని వచ్చి బ్యాంక్ లో వేసి వెళ్తాడు. అయితే స్వాతి పొరపాటున ఆ మనీని రంగయ్య అకౌంట్ లో కాకుండా బెన్నీ అనే ఒక వ్యక్తి అకౌంట్ లోకి పొరపాటున ఒక డిజిట్ తప్పు టైప్ చేయడం వల్ల వెళ్లిపోతుంది. దాంతో రంగయ్య కొంతమంది వ్యక్తుల్ని తీసుకుని వచ్చి బ్యాంక్ దగ్గర గొడవ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సూర్య స్వాతి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం తెలుసుకుంటాడు. వెంటనే తను రంగయ్య మరియు తన బంధువుల్ని చూసి, నాకు 3 గంటల సమయం ఇవ్వండి, మీ డబ్బులు మీకు వచ్చేలాగా చేస్తాను అని వెంటనే స్వాతిని చూసి, ఇంతకీ ఆ మనీ వెళ్లిన బెన్నీ ఏం చేస్తున్నాడు, తనకి కాల్ చేసావా అని అడుగుతాడు. స్వాతి వెంటనే సూర్యని చూసి, నేను ఆ బెన్నీకి కాల్ చేశాను, కానీ తను మాత్రం చాలా రూడ్ గా మాట్లాడుతూ తన అకౌంట్ లో 4 lakhs పడగానే మొత్తం ఖాళీ చేసేశాడు అని చెప్తుంది. దాంతో సూర్య బాగా ఆలోచించి తనకి ఈ బ్యాంక్ లో ఉన్న లూప్ హోల్స్ మీద బాగా పట్టు ఉండడంతో వెంటనే తను ఆ స్వాతిని చూసి, నువ్వు వెంటనే నీకు మరొక బ్యాంక్ లో ఉన్న చెక్ బుక్ లో 4 లక్షల రూపాయలు రాసి ఆ చెక్ ని ఈ బ్యాంక్ లో ఉన్న నీ అకౌంట్ లోకి డిపాజిట్ చేసుకో అని చెప్తాడు. స్వాతి మాత్రం నా బ్యాంక్ లో 12,000 మాత్రమే ఉన్నాయి, 4 లక్షలు ఎలా వేయగలను అంటుంది. అయితే సూర్య మాత్రం నేను చెప్పింది చెయ్యి అంటాడు. స్వాతి సూర్య చెప్పినట్లుగానే ఒక చెక్ మీద 4 లక్షలని వేసి తన అకౌంట్ లో వేసుకోగానే సూర్య వెంటనే తన కాంటాక్ట్స్ ని ఉపయోగించి స్వాతి అకౌంట్ లో 4 లక్షల రూపాయలు లేకపోయినప్పటికీ బ్యాంక్ లో నుంచి 4 లక్షల రూపాయలని విత్డ్రా చేసుకుంటాడు. ఈ సీన్ చాలా బాగుంటుంది. వెంటనే ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి రంగయ్య ఫ్యామిలీకి ఇచ్చి నీ కూతుర్ని కాపాడుకో అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ వెంటనే సూర్య ఈ 4 లక్షలు నిజానికి బెన్నీ అకౌంట్ లోకి వెళ్ళాయి కదా, ఆ బెన్నీ నుంచి ఈ 4 లక్షల్ని తీసుకోవడం కోసం బెన్నీ సిఫ్ నెంబర్ ని తన ఫ్రెండ్ బాబ్ కి ఇచ్చి బెన్నీ డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటాడు సూర్య. ఆ వెంటనే సూర్య బెన్నీకి ఫోన్ చేసి, సార్ మీరు ఒక లక్కీ డ్రా లో మనీని గెలుచుకున్నారు, దాదాపు 12 లక్షల వరకు వస్తుంది అని
కన్వే చేస్తాడు. ఆ మాటలు విన్న బెన్నీ కూడా సూర్యతో, సరే ఈ డబ్బుల గురించి నా వైఫ్ కి తెలియకూడదు, నా వైఫ్ కి నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం తెలుసు, తనకి తెలియకుండా మీరు మేనేజ్ చేసి ఈ డబ్బులు నాకు వచ్చేలా చెయ్యి అని అంటాడు. దాంతో సూర్య వెంటనే ఆ బెన్నీతో మాట్లాడుతూ, ఇది మీరు అన్నట్లుగా చేయడానికి నాకు మీ అకౌంట్స్ మీద రిలేషన్షిప్ మేనేజర్ ని ఇవ్వండి అని అడుగుతాడు. దానికి బెన్నీ కూడా ఓకే అని చెప్పి తన అకౌంట్స్ ని చూసుకోవడానికి రిలేషన్షిప్ మేనేజర్ గా సూర్యని అపాయింట్ చేస్తాడు. ఆ తర్వాత సూర్య వెంటనే ఆ బెన్నీ కొట్టేసిన 4 లక్షల రూపాయల్లో నుంచి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంక్ లో ఉన్న తన అకౌంట్ నుంచి ఆ బెన్నీ సైన్స్ అన్నిటిని కూడా ఫోర్జరీ చేసి కొట్టేస్తాడు. మరొక 2 లక్షల్ని మాత్రం ఆ బెన్నీకి ఉన్న మరొక బ్యాంక్ నుంచి విత్ డ్రా చెయ్యాలి అనుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడ ఆ బ్యాంక్ లో ఉన్న క్యాషియర్ అయినటువంటి జెన్నిఫర్ మాత్రం సూర్యని చూసి, మీరు ఎంత రిలేషన్షిప్ మేనేజర్ అయినా సరే మాకు ఆ వ్యక్తి లేనిదే ఇక్కడ మనీ ఇవ్వము అని చెప్తుంది. ఆ మాటలు విన్న సూర్య కొంచెం ఆ జెన్నిఫర్ దగ్గర గొడవ చేసి, నేనే నా క్లయింట్ బెన్నీకి అన్ని చూసుకుంటూ ఉంటాను, అతను ప్రజెంట్ రాలేకపోతున్నాడు, అతను సైన్ చేసిన చెక్ కూడా తీసుకుని వచ్చాను అని గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో జెన్నిఫర్ వెంటనే నేను వెళ్లి మేనేజర్ తో మాట్లాడి వస్తాను అని తను వెళ్లి మేనేజర్ తో మాట్లాడి తిరిగి సూర్య దగ్గరికి వచ్చి, ఇదే లాస్ట్ సారి, ఇంకోసారి ఇలా ఇవ్వడం కుదరదు అని సూర్యకి 2 లక్షల మనీని విత్ డ్రా చేసిస్తుంది. ఫైనల్ గా ఆ బ్యాంక్ లో నుంచి కూడా బెన్నీ అకౌంట్ లో నుంచి 2 లక్షల రూపాయలని విత్ డ్రా చేసేస్తాడు. అంటే సూర్య బెన్నీకి తెలియకుండా బెన్నీ సైన్ ని ఫోర్జరీ చేసి బెన్నీకి ఉన్న 2 బ్యాంక్ అకౌంట్స్ నుంచి మొత్తం 4 లక్షల రూపాయలని విత్ డ్రా చేసుకుంటాడు. అంటే సూర్య మరియు తన ఫ్రెండ్ బాబ్ ఇద్దరూ కలిసి ఒకేసారి 2 లక్షలు మొత్తం 4 లక్షలు విత్ డ్రా చేయడంతో ఆ మెసేజ్ బెన్నీకి వెళ్తుంది. వాటిని చూసిన బెన్నీ షాక్ అవుతాడు. మరో పక్క అదే సమయంలో మదన్ గుప్తా కూడా బ్రోకర్ కి ఇవ్వవలసిన 5 కోట్ల రూపాయల్ని ఆ ఆదిత్య మనిషి అయినటువంటి ఠాగూర్ కి పంపిస్తాడు. విషయం తెలుసుకున్న బెన్నీ వెంటనే తన రిలేషన్షిప్ మేనేజర్ అయినటువంటి సూర్యకి కాల్ చేస్తూ ఉంటాడు. సూర్య మాత్రం బెన్నీ ఫోన్స్ ని కట్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సూర్య వెంటనే తను వర్క్ చేస్తున్న బ్యాంక్ దగ్గరకు వెళ్ళగానే పై అధికారులు సూర్యని పిలిచి, నువ్వు బెన్నీకి రిలేషన్షిప్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నావు కదా, ఆ బెన్నీ అకౌంట్ లో నుంచి 5 కోట్ల రూపాయలని ఇండియన్ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు, అది నువ్వే చేశావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సూర్య మాత్రం నేనేమీ చెయ్యలేదు అని అనగా, అయితే అక్కడే ఉన్న బ్యాంక్ మేనేజర్ షీలా మాత్రం ఆ డబ్బులు నీ అకౌంట్ లోకి వెళ్ళినట్లుగా ఉన్నాయి అని ప్రూఫ్స్ కూడా చూపిస్తుంది. అయితే ఆ మాటలు విన్న సూర్య మాత్రం పై అధికారులని చూసి, సార్ నాకు ఉన్నదే 2 అకౌంట్లు, ఈ కొత్త అకౌంట్ నా పేరు మీద ఎలా వచ్చిందో నాకు తెలియదు అని అంటాడు. పై అధికారి వెంటనే సూర్యాని చూసి, ఆ బెన్నీ తన అకౌంట్ లో ఉన్న 5 కోట్లు నీ అకౌంట్ లోకి వచ్చినట్లుగా కంప్లైంట్ అయితే ఇవ్వలేదు, కానీ కస్టమర్ మనీ నీ అకౌంట్ లో ఉండకూడదు, ఇది ఎలా జరిగిందో త్వరగా ప్రూవ్ చెయ్యి అని అంటాడు. దాంతో సూర్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా శీలా మాత్రం సూర్యని చూసి, నువ్వు ఈ గది దాటి బయటికి వెళ్లకుండా ఈ గదిలో నుంచే నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చెయ్యి అని అంటుంది. దాంతో సూర్య ఎలా ప్రూవ్ చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బాబ్ అక్కడికి వచ్చి, సార్ సూర్య పేరు మీద ఓపెన్ అయిన అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది, ఆ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం ఒక ఫామ్ తప్ప అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేవు అని చెప్తాడు. దాంతో పై అధికారి వెంటనే అక్కడ సూర్య పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో పెట్టిన సిగ్నేచర్స్ అన్నిటిని చెక్ చేసి వెంటనే సూర్య చేత ఒక 5 సిగ్నేచర్స్ ని తీసుకుంటాడు. 2 సిగ్నేచర్స్ ని మ్యాచ్ చేసి, సూర్య నువ్వు సైన్ చేసేటప్పుడు 2 సార్లు పెన్ ని స్టాప్ చేస్తున్నావు, కానీ ఇక్కడ ఈ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి ఫిల్ చేసిన ఫామ్ లో ఉన్న సంతకంలో మాత్రం పెన్నుని 8 సార్లు ఆపినట్లుగా క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఇక్కడ నీ సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి అకౌంట్ ని ఓపెన్ చేశారు అని అంటాడు. శీలా వెంటనే పై అధికారిని చూసి, ఇప్పుడు సూర్యని ఫ్రీగా వదిలేస్తారా, ఇదేమి చిన్న అమౌంట్ కాదు, 5 కోట్ల రూపాయలు అంటుంది. దాంతో బ్యాంక్ లోని పై అధికారి వెంటనే సూర్యని చూసి, సూర్యని వెళ్లి వెంటనే బెన్నీని తీసుకునిరా, ఈ రోజు ఈ కేసుని క్లోజ్ చేసేద్దామని అంటాడు. దాంతో సూర్య అక్కడి నుంచి బెన్నీని తీసుకురావడానికి బయటికి బయలుదేరతాడు. అలా సూర్య మరియు బాబ్ బెన్నీని వెతకడం కోసం కారులో బయలుదేరి వెళుతూ ఉండగా బాబు సూర్యని చూసి, మనం ఇప్పుడు ఆ బెన్నీని ఎలా తీసుకుని రావాలి, మనం అతన్ని తీసుకుని వస్తే ఖచ్చితంగా తన అకౌంట్ లో నుంచి మనం కొట్టేసిన ఆ 4 లక్షల గురించి కూడా అడుగుతాడు కదా అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక గ్యాంగ్ వచ్చి సూర్యని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. కొంత సమయం తర్వాత సూర్య దగ్గరికి ఆదిత్య దేవరాజు వచ్చి, సూర్య నా మనసులు బ్రోకర్ కి ఇవ్వడం కోసం వైట్ లోకి మార్చిన 5 కోట్ల రూపాయల్ని నువ్వే కొట్టేశావు అని అంటాడు.
అంటాడు. ఆ మాటలు విన్న సూర్య వెంటనే ఆదిత్య దేవరాజుని చూసి సార్ నేను ఆ డబ్బులు కొట్టేయలేదు అని అంటాడు. ఆదిత్య వెంటనే సూర్యని చూసి నేను నీ స్టేట్మెంట్ మొత్తం చూశాను. నా మనిషి బెన్నీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు మొత్తం కూడా నీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ తర్వాత నీ అకౌంట్ లో నుంచి ఆ డబ్బు మొత్తం కూడా 1000 మంది ఇండియన్ అకౌంట్స్ లోకి 50,000 చొప్పున వెళ్లిపోయాయి. ఆ తర్వాతే నీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. సో 5 కోట్లు నువ్వే తీసుకుని రావాలి. నేను కేవలం ఈ 5 కోట్ల కోసం అయితే నీ దగ్గరికి వచ్చేవాడినే కాదు, కానీ నీ వల్ల నేను డబ్బు కంటే విలువైంది ఒకటి కోల్పోయాను అని అంటాడు. స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఆ 5 కోట్ల రూపాయల్ని వైట్ మనీలోకి మార్చమని చెప్పి ఇచ్చి పంపించిన ఆ మదన్ గుప్తా ఆదిత్య దేవరాజుని చూసి ఆదిత్య అంటే నేను ఏదో అనుకున్నాను. కేవలం 5 కోట్ల రూపాయల్ని నువ్వు హ్యాండిల్ చేయలేకపోయావు, అలాంటిది నువ్వు ఈ 800 కోట్ల రూపాయల్ని ఎలా హ్యాండిల్ చేయగలవు అని ఆదిత్యని మదన్ గుప్తా చాలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఆదిత్య దేవరాజు ఒక పెద్ద డాన్, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తన రౌడీయిజాన్ని మొత్తాన్ని ఆపేసి ప్రజెంట్ సైలెంట్ గా ఉంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మదన్ గుప్తా ఆదిత్యని అన్ని మాటలు అంటున్నా ఆదిత్య మాత్రం చాలా సైలెంట్ గా ఉంటూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఆదిత్య సూర్యకి చెప్పి వెంటనే సూర్యకి అక్కడికి తీసుకుని వచ్చి ఉన్న సూర్య మదర్ ని చూపించి నాకు పోయిన నా పొరువు తిరిగి రావాలి అంటే నువ్వు నా దగ్గర నుంచి ఏదైతే డబ్బులు కొట్టేశావో ఆ 5 కోట్లు కూడా నాకు 4 రోజుల్లో తీసుకుని వచ్చి ఇవ్వాలి, లేదంటే నేను మీ అమ్మని చంపడమే కాదు నీ అకౌంట్ లోకి కోట్లు మనీని పంపిస్తాను. దాంతో నువ్వు టెర్రరిస్టులకి మనీ లాండరింగ్ చేస్తున్నావని కేసు ఫైల్ అయ్యి నీ కోసం సిబిఐ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అసలు నువ్వు చావాలన్నా కూడా నా పర్మిషనే కావాల్సి ఉంటుంది. నీ బ్రతుకంతా కూడా అంధకారంలోకి వెళ్లిపోతుంది. నేను చెప్పింది మాత్రం చెయ్యి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూర్య వెంటనే బెన్నీని కలవడం కోసం బెన్నీ ఇంటికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటికే బెన్నీ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత సూర్య బెన్నీ అకౌంట్ లో నుంచి తను మనీ కొట్టేయలేదు అని బెన్నీ సిస్టర్ నుంచి ఒక లెటర్ రాయించుకుని బ్యాంక్ లోని పై అధికారి దగ్గరికి వస్తాడు. ఆ బ్యాంక్ లోని పై అధికారి సూర్యని చూసి ఈ లెటర్ ఒక్కటే సరిపోదు, తన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడాల్సి ఉంటుంది, నీకు కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాము అని చెప్తాడు. దాంతో సూర్య 4 రోజుల్లో 5 కోట్లు ఎలా సంపాదించాలా అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బాబ్ సూర్య దగ్గరికి వచ్చి ఇప్పుడు నాకు తెలిసిన బాబా ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళితేనే ఈ సమస్యకి సొల్యూషన్ తెలుస్తుంది. అతనికి తెలియని ఫీల్డ్ అంటూ లేదు, తన ఇల్లీగల్ బిజినెస్ లో గ్యామ్లింగ్స్ లో తన చెయ్యి ఆరితేరి ఉంది. తను కేవలం హార్స్ రైడింగ్ లో మాత్రమే ఇంతవరకు గెలవలేదు, కానీ మిగతా అన్నిట్లో కూడా తనకి విజయాలు ఉన్నాయి. తనే ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు అని సూర్యని వెంటనే ఆ గ్యామ్లింగ్ స్టార్ బాబా దగ్గరికి తీసుకుని వెళ్తాడు బాబ్. బాబా జరిగిందంతా తెలుసుకుని సూర్య మరియు బాబ్ ను చూసి మీ దగ్గర ఎంత వీలైతే అంత మనీ తీసుకుని రండి, దాన్ని నేను 1కి 10 చేసి మీ సమస్య నుంచి మీరు బయటపడేలాగా చేస్తాను అని అంటాడు. అయితే సూర్య దగ్గర ఎక్కువ మనీ ఉండదు. దాంతో సూర్య బాగా ఆలోచించి తనకి ఈ బ్యాంక్ లో ఉన్న లూప్ హోల్స్ అన్ని బాగా తెలుసు కాబట్టి బ్యాంక్ లో 2 years కన్నా వాడకుండా ఉన్న అకౌంట్స్ అన్ని కూడా డీయాక్టివేట్ అయి ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఎక్కువగా ఉంటాయి. సూర్య వెంటనే వాటిల్లో ఒక అకౌంట్ ని సెలెక్ట్ డీయాక్టివేట్ అయి ఉన్న ఒక అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసి దాని నుంచి మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ వెళ్లకుండా ఉండడం కోసం ఆ అకౌంట్ కి మెయిల్ ఐడిని ఫోన్ నెంబర్ ని కూడా ఫేక్ మార్చేస్తాడు. ఈ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత సూర్య వెంటనే తన ఫ్రెండ్ బాబ్ ను చూసి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నామినీ పేరు అడుగుతారు. సాధారణంగా చాలా మంది ఈ నామినీ డీటెయిల్స్ ని చాలా లైట్ గా తీసుకుంటారు. బ్యాంక్ లో అకౌంట్ హోల్డర్ కి ఏదైనా జరిగితే ఆ అకౌంట్ లో ఉన్న మనీ ఆ నామినీకి వెళుతూ ఉంటుంది, కానీ నేను చెప్పినట్లుగా చాలా మంది దీన్ని చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు అని వెంటనే వాళ్ళ బ్యాంక్ లో ఈ విధంగా నామినీ లేకుండా చనిపోయిన బ్యాంక్ హోల్డర్స్ అకౌంట్ లో ఎంత మనీ ఉందో అని చెక్ చేస్తాడు. అలా చెక్ చేసి చూడగా వాళ్ళ బ్యాంక్ లోనే 40 లక్షల వరకు ఉంటుంది. దాన్ని చూసిన బాబు షాక్ అయ్యి ఏంటి 40 లక్షలు ఉందా అని అడుగుతాడు. సూర్య వెంటనే బాబు ను చూసి ఇది కేవలం మన బ్యాంక్ లో మాత్రమే, అదే ఆర్బీఐలో 12,000 కోట్ల రూపాయలు ఈ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా బ్యాంక్ కే చెందుతుంది అని అంటాడు. సూర్య ఇదంతా కూడా రీసెంట్ గా వాళ్ళ బ్యాంక్ లో జాయిన్ అయిన తన లవర్ స్వాతి లాగిన్ లో చేస్తూ ఉంటాడు. సూర్య వెంటనే నామినీ లేకుండా ఆ బ్యాంక్ హోల్డర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ అకౌంట్ లో ఉన్న మనీ మొత్తాన్ని కూడా ఆ సూర్య యాక్టివేట్ చేసిన ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఆ వెంటనే సూర్య బాబ్ ఇద్దరూ కలిసి ఆ 40 లక్షల్ని ఆ బాబా దగ్గరికి తీసుకుని వెళ్తారు. మరోపక్క మదన్ గుప్తా మరియు ఆదిత్య దేవరాజుల మధ్య ఆ ఫ్లైట్ డీలింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ మత్తులో ఉన్న మదన్
మదన్ గుప్తా ఆదిత్య దేవరాజుని చూసి, నువ్వు కేవలం 5 కోట్లనే డీల్ చేయలేకపోయావు, ఈ 800 కోట్ల డీల్ ని నువ్వు చేయగలవా అని నాకు అనుమానంగా ఉంది అని కొంచెం నోరు జారి ఆదిత్య గురించి మాట్లాడతాడు. అలా మదన్ ఆదిత్య గురించి మాట్లాడుతూ, నువ్వు ఈ 5 కోట్లు తీసుకుని రావడం కాదు, నీకు నేను 1 గంట సమయం ఇస్తున్నాను, ఈ గంటలో 5 కోట్ల రూపాయల్లో నుంచి 10% కాదు 5% అంటే 25 లక్షలు తీసుకునిరా, అంటే 25 లక్షలు ఆ వ్యక్తి దగ్గర నుంచి నా డబ్బులు తీసుకుని వస్తే నువ్వు 5 కోట్లు ఇవ్వనవసరం లేదు, నువ్వు ఈ డీల్ చేస్తే 200 కోట్లు ఇస్తానని చెప్పాను, కానీ నువ్వు వద్దన్నావు, ఆ 200 కోట్లతో పాటు ఈ 5 కోట్లు కలిపి నేనే నీకు ఇస్తాను, నీ కాళ్ళని వెంటనే విస్కీతో కడిగి నిన్ను వెంటనే మా బాస్ దగ్గరికి తీసుకుని వెళ్లడమే కాకుండా నువ్వు పెద్ద డాన్ అని నేను నమ్ముతాను అంటూ తనని అవమానిస్తూ మాట్లాడతాడు. దాంతో ఆదిత్య దేవరాజు కూడా 1 అవర్లో 25 లక్షలు సూర్య దగ్గర నుంచి వసూలు చేస్తాను అని మదన్ గుప్తా విసిరిన సవాల్కి ఓకే చెప్తాడు. మరోపక్క సూర్య మరియు బాబ్ వాళ్ళ దగ్గర ఉన్న 41 లక్షల రూపాయల్ని ఆ బాబాకి ఇవ్వబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆదిత్య మనిషి వెంటనే సూర్యకి ఫోన్ చేసి, నువ్వు బాబా దగ్గర మనీ ఇవ్వడానికి వెళ్ళావు కదా, ఆ 41 లక్షలు తనకి ఇచ్చేసావా అని అడుగుతాడు. దానికి సూర్య సమాధానం చెప్తూ, లేదు ఇంకా ఇవ్వలేదు, ఇవ్వడానికే వచ్చాను అని అంటాడు. దాంతో ఆదిత్య మనిషి మాట్లాడుతూ, నువ్వు వెంటనే ఆ 41 లక్షల రూపాయల్ని ఆదిత్య అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యి, ఇంకా నువ్వు ఆ 5 కోట్లు ఇవ్వవలసిన అవసరం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సూర్య చాలా ఆనందపడుతూ ఆ 41 లక్షల్ని కూడా ఆదిత్యకి ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అవుతాడు. మరోపక్క ఆదిత్య దేవరాజ్ దగ్గర మదన్ గుప్తా కూడా వెయిట్ చేస్తూ ఈ గంటలో ఆదిత్య 25 లక్షలు వసూలు చేయగలడా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటాడు మదన్ గుప్తా. సూర్య వెంటనే ఆదిత్య అకౌంట్ లోకి 41 లక్షల రూపాయల్ని సెండ్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ లో వర్క్ చేసే పంకజ్ బాబ్ కి ఫోన్ చేసి, స్వాతిని పై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, తను ఏవో కొన్ని అకౌంట్స్ ని యాక్టివేట్ చేసిందంట అని అంటాడు. ఆ మాటలు విన్న సూర్య బాబును చూసి, నిన్న నేనే ఆ డిసీజ్డ్ అకౌంట్స్ ని యాక్టివేట్ చేసే సమయంలో స్వాతి లాగిన్ అయ్యాను, అందుకే తనని ఎంక్వైరీ చేస్తున్నారు, మన పై అధికారి మామూలు వాడు కాదు, ఖచ్చితంగా తను ఆ డిసీజ్డ్ అమౌంట్ చెక్ చేస్తాడు, నువ్వు ఇంతకు ముందు ఆ డిసీజ్డ్ అకౌంట్స్ లో నుంచి మనీ సెండ్ చేసుకున్నప్పుడు ఆ అకౌంట్ నెంబర్స్ ని ఫోటో తీసావు కదా, ఆ నెంబర్స్ చెప్పు అని. మరోపక్క బ్యాంక్ లో పై అధికారి స్వాతిని ఎంక్వైరీ చేస్తూ, వెయిట్ చెయ్యి, నువ్వెప్పుడూ కూడా నీకు పర్మిషన్ లేని వాటిని నువ్వు యాక్టివేట్ చెయ్యకు, 1 నిమిషం వెయిట్ చెయ్యి, నేను ఆ డిసీజ్డ్ అకౌంట్స్ లో మనీ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేస్తాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళొచ్చు అని. ఆ డిసీజ్డ్ అకౌంట్స్ లో మనీ కరెక్ట్ గా ఉందో లేదో అని బ్యాంకులోని పై అధికారి చెక్ చేయడం కోసం లాగిన్ అవుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో సూర్య మరియు బాబులు వాళ్ళు ఏ అకౌంట్స్ లో నుంచి ఎంత మనీ తీసుకున్నారో తిరిగి మళ్ళీ ఆ అకౌంట్స్ లోకి అంతే మనీని సెండ్ చేసేస్తారు. ఆ తర్వాత బ్యాంక్ లోని పై అధికారి డిసీజ్డ్ అకౌంట్స్ లోని అమౌంట్స్ ని చెక్ చేయగా అక్కడ కరెక్ట్ గా ఉంటుంది. దాంతో తన స్వాతికి వార్నింగ్ ఇచ్చి, ఇంకెప్పుడూ కూడా నీకు పర్మిషన్ లేని వాటిని యాక్టివేట్ చెయ్యకు, వెళ్లి పని చేసుకో అని అంటాడు. మరోపక్క మదన్ గుప్తా అండ్ గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తూ ఉండగా ఆ సమయంలో సూర్య దగ్గర మిగిలి ఉన్న 1 లక్ష రూపీని ఆదిత్య అకౌంట్ లోకి సెండ్ చేస్తాడు. అది చూసిన మదన్ గుప్తా, వీడి దగ్గర డబ్బులు కొట్టేసిన వాడు ఈఎంఐ పంపించినట్లు ఉన్నాడు అని మళ్ళీ ఆదిత్యని అవమానిస్తాడు. దాంతో ఆదిత్యకి మదన్ గుప్తా మీద చాలా కోపం వస్తుంది, తనని చంపేయాలి అనుకునే అంత కోపం వస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆదిత్య కొడుకు అక్కడికి రావడంతో తన కొడుకు ముందు హత్యలు చేయకూడదు అని తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. ఆ సమయంలో ఆదిత్య సూర్యకి ఫోన్ చేస్తాడు, కానీ సూర్య మాత్రం తన లవర్ స్వాతి దగ్గరికి వచ్చి ఉంటాడు. స్వాతి సూర్యని చూసి, నీకు మాత్రమే నా లాగిన్ ఐడి గురించి తెలుసు, నువ్వే ఇదంతా చేశావు అని తన మీద చాలా సీరియస్ గా ఉంటుంది. ఆ సమయంలో ఆదిత్య ఫోన్ చేయడంతో సూర్య ఆదిత్య కాల్ ని లిఫ్ట్ చేయడు. ఆదిత్య వెంటనే తన మనుషుల్ని చూసి, మన ప్లాన్ ని అమలు చెయ్యండి అని అంటాడు. ఆ క్షణం నుంచి వెంటనే సూర్య ఏ అకౌంట్స్ కి రిలేషన్షిప్ మేనేజర్ గా ఉన్నాడో వాళ్ళ అకౌంట్ లో నుంచి డబ్బులు పోతూ ఉంటాయి. ఆ డబ్బులన్నీ కూడా సూర్య పర్సనల్ అకౌంట్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. వాటితో పాటు కొన్ని 100 కోట్లు కూడా సూర్య అకౌంట్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. మరోపక్క ఆదిత్య కొడుకు ఆదిత్యని చూసి, ఆ మదన్ గుప్తా ఎందుకు నాన్న మీతో అలా కోపంగా మాట్లాడాడు, మీరెందుకు తనని సైలెంట్ గా వదిలేశారు అని అడుగుతాడు. దాంతో ఆదిత్య తన కొడుక్కి తన స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. అనాథైన ఆదిత్య కలకత్తాకి వెళ్లి అక్కడ ఒక గ్రూప్ లో చేరి తను చాలా ఉన్నతమైన స్థానానికి ఆ గ్యాంగ్ కే లీడర్ గా ఎదుగుతాడు. ఆ సమయంలోనే ఆదిత్య ఆరాధ్య అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో వాళ్ళకి ఒక బాబు కూడా పుడతాడు. అయితే ఆరాధ్యకి క్యాన్సర్ ఉండడం వల్ల తను చనిపోబోతూ ఉంటుంది. ఆరాధ్య ఆదిత్యని చూసి, నేను చనిపోబోతున్నాను, మన కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకో, నువ్వు ఈ గొడవలన్నీ వదిలేయి అని తన ఆఖరి కోరికగా ఆదిత్యని అడుగుతుంది. ఆదిత్య
ఆరాధ్యాన్ని చూసి నాకు కొంత సమయం ఇవ్వు, నేను ఈ గొడవలన్నీ వదిలేస్తాను, నేను ఒక పొజిషన్ కి అంటే ఎవరో నన్ను టచ్ చేయలేని పొజిషన్ కి వెళ్తాను, అప్పుడు ఈ గొడవలన్నీ కూడా ఆటోమేటిక్ గా నేను ఆపేస్తాను, ఎవరో నన్ను టచ్ చేయలేని ప్లేస్ కి వెళ్లే వరకు నాకు టైం ఇవ్వు అని అడుగుతాడు. కొంతకాలం తర్వాత ఆదిత్య వైఫ్ అయినటువంటి ఆరాధ్య చనిపోతుంది. దాంతో ఆదిత్య తన సామ్రాజ్యంలో తనకు ఉన్న శత్రువులందరినీ కూడా చంపేసి తన సామ్రాజ్యం మొత్తం చూసుకునే బాధ్యత తన అంకులకి అప్పజెప్పి తన కొడుకుని తీసుకుని దూరంగా వచ్చేసి ఉంటాడు. అంటే అప్పటి నుంచి కూడా ఆదిత్య కొంచెం గొడవలకి దూరంగా ఉంటూ ఏదైనా కూడా తన కనుసైగులతో చెయ్యిస్తూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఆదిత్య తన కొడుక్కి చెప్తాడు. మరోపక్క సూర్య పనిచేస్తున్న బ్యాంక్ దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వచ్చి సూర్య మా బ్యాంకులో మనీ కొట్టేశాడు అని గొడవ చేస్తూ ఉంటారు. దాంతో బ్యాంకులోని పై అధికారులు రేపు ముంబై నుంచి ఎంక్వైరీ టీం వస్తుంది, అప్పటి వరకు నువ్వు పోలీస్ కస్టడీలోనే ఉండాలి అని ఆ సూర్య అకౌంట్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చేసి సూర్యని ఇంటికి వెళ్ళమని చెప్పి సూర్య ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఉండడం కోసం సూర్య ఇంటి దగ్గర 2 కానిస్టేబుల్స్ ని కాపలా ఉంచుతారు. దాంతో సూర్య చాలా బాధపడుతూ ఇంటికి రాగా ఇంట్లో ఉన్న సూర్య మదర్ మాత్రం సూర్యాన్ని చూసి నేను ఇంకా నా షుగర్ కి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోలేదు అని అంటుంది. దాంతో సూర్య వెంటనే తన అమ్మకి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో సూర్యకి ఆదిత్య ఫోన్ చేస్తాడు. దాంతో సూర్య చాలా భయపడిపోతూ ఆదిత్య నీకు నేను ఇవ్వాల్సిన 40 లక్షలు స్వాతికి ఇవ్వాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు. అయితే ఆదిత్య మాత్రం ఆ విషయం వదిలేయి, ఇప్పుడు నువ్వు మీ మదర్ కి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసావు కదా, అది నిజంగానే ఇన్సులిన్నా అని అంటాడు. దాంతో సూర్య చాలా భయపడిపోతూ వెంటనే హాల్లోకి రాగా అప్పటికే సూర్య అమ్మ చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ ఉంటుంది. దాంతో సూర్య మాత్రం చాలా గట్టిగా ఏడుస్తూ ప్లీజ్ ఆదిత్య నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, ప్లీజ్ మా అమ్మని ఏమీ చెయ్యొద్దు అని అరుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఆదిత్య సూర్యతో మాట్లాడుతూ వెంటనే వెళ్లి నీ డోర్ ని ఓపెన్ చెయ్యి, మీ అమ్మ బతకడానికి మెడిసిన్ పంపించాను, ఆ మెడిసిన్ ఇచ్చి వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళు, ఆ తర్వాత నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను అని అంటాడు. మరోపక్క ఆ మదన్ గుప్తా మాత్రం ఎయిర్లైన్స్ ని కొనే డీలింగ్ నుంచి ఆదిత్యని తీసేసి తనే స్వయంగా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో మదన్ గుప్తాకి తన బాస్ ఫోన్ చేయడంతో మదన్ గుప్తా చాలా కాన్ఫిడెంట్ గా బాస్ 3 రోజుల్లో మనం ఆ ఎయిర్లైన్స్ ని కొనేస్తామని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో మదన్ గుప్తా దగ్గరికి బ్రోకర్ ఫోన్ తీసుకుని వచ్చి సార్ మీరు ఈ డీల్ ని ఆదిత్యతో కాకుండా ఆ షిప్పింగ్ యార్డ్ ఓనర్ తో చేయాలనుకున్నారు, ఆ ఓనర్ మీతో ఫోన్ లో మాట్లాడతాడంట అని ఫోన్ ఇస్తాడు. మదన్ గుప్తా వెంటనే ఫోన్ తీసుకోగా షిప్పింగ్ కంపెనీ వ్యక్తి మాట్లాడుతూ మదన్ గారు నేను ఈ డీలింగ్ ని ఆదిత్య లేకుండా చేయలేను, అతని ద్వారానే నేను ఈ డీలింగ్ లోకి వచ్చాను, అతను లేకుండా నేను ఈ డీల్ ని చేయలేను అని ఫోన్ పెట్టేస్తాడు. దాంతో మదన్ ఇప్పుడు బాస్ కి నేను పని అయిపోతుందని చెప్పాను, ఈ సమయంలో ఈ లిటిగేషన్ ఏమిటి, ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఆదిత్య దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ షిప్పింగ్ యార్డ్ కంపెనీ ఓనర్ ఆదిత్య లేకుండా ఆ డీల్ ని తనే స్వయంగా చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ ఆదిత్య మనుషులు ఆ షిప్పింగ్ యార్డ్ బోట్స్ అన్నిటినీ కూడా కదలనీయకుండా ఆపేస్తారు. దాంతో ఆ షిప్పింగ్ యార్డ్ ఓనర్ భయపడిపోయి నేను ఈ డీల్ ని ఆదిత్య లేకుండా చెయ్యలేను అని ఆ మదన్ గుప్తాకి క్లియర్ గా చెప్తాడు. మరోపక్క ఆదిత్యని సూర్య కలిసి తన అమ్మని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి నాకు నువ్వు 4 రోజులు టైం ఇచ్చావు, నేను ఖచ్చితంగా ఈ 4 రోజుల లోపు నీకు ఇవ్వవలసిన 5 కోట్ల రూపాయల్ని నీ అకౌంట్ కి సెండ్ చేస్తాను అని చెప్తాడు. ఆదిత్య కూడా ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో ఆదిత్య మీద కోపంగా ఉన్న స్వాతి కూడా ఆదిత్య దగ్గరికి వచ్చి ఇప్పుడే బాబు ద్వారా మొత్తం తెలిసింది, ఇదంతా కూడా నువ్వు నా కోసమే చేసావంట కదా అని సూర్యకి సారీ చెప్పి సూర్యతో కలిసిపోతుంది. ఆ తర్వాత రోజు సూర్య మళ్ళీ ఎంక్వైరీ కోసం తన బ్యాంక్ దగ్గరికి వెళ్ళగా ముంబై నుంచి వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్స్ సూర్యని చూసి ఇప్పుడే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, నీ అకౌంట్ లోకి వచ్చిన ఆ 100 కోట్ల రూపాయలు ఏదో టెక్నికల్ ఎర్రర్ వల్ల వచ్చిందంట, సో నువ్వు ఈ కేసు నుంచి ఫ్రీ అవుతున్నావు, ఇప్పటి నుంచి నీ జాబ్ నువ్వు చేసుకో అని అంటాడు. అయితే పక్కన ఉన్న బ్యాంక్ అధికారి మాత్రం సూర్యని చూసి నీ మీద ఈ కేసు మాత్రమే తొలగిపోయింది, ఆ బెన్నీ 5 కోట్ల కేసు అలాగే ఉంది, దాన్ని కూడా వెంటనే క్లియర్ చేసుకో అని అంటాడు. సూర్య మాత్రం ఆనందంగా అక్కడి నుంచి బయటికి వస్తూ నేను ఇప్పుడు ఆదిత్యకి మాట ఇచ్చాను, ఈ 2 రోజుల్లో 5 కోట్లు ఎలా సంపాదించాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సూర్య బాగా ఆలోచించి స్వాతి
మరియు బాబ్ ను చూసి ఇప్పుడు 2 రోజుల్లో 5 కోట్లు సంపాదించాలి అంటే ఒకటే ఒక ప్లాన్ ఉంది. అదేమిటి అంటే ఫస్ట్ మన బ్యాంక్ లో ఉన్న రిజర్వ్ క్యాష్ అయినటువంటి 2.25 crores ని కొట్టేయాలి. ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్లి బాబాకి ఇస్తే బాబా దాన్ని గ్యాంబ్లింగ్ ద్వారా 7.25 crores చేస్తాడు. అందులో నుంచి 5 crores ఆదిత్యకి ఇచ్చేయాలి. మిగిలిన 2.25 crores తీసుకువచ్చి ఎవరికీ తెలియకుండా మన బ్యాంక్ లో మనమే పెట్టేయాలి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న స్వాతి మాత్రం సూర్యని చూసి అసలు బాబా నిజంగా 2.25 crores ని 7.25 crores చేస్తాడని నమ్మకం ఏమిటి అని అంటుంది. అయితే సూర్య మాత్రం స్వాతిని చూసి రిస్క్ అంటేనే గ్యారెంటీ ఉండదు, అందుకే దాన్ని రిస్క్ అంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ బాబాజీ. బాబా రేపు ఏదో బిగ్ ఈవెంట్ ఉందని చెప్పాడు. ఇది మాత్రమే మన దగ్గర ఉన్న లాస్ట్ ఈవెంట్. మీరిద్దరూ లేకుండా నేను ఈ పని చెయ్యలేను అని అంటాడు. దాంతో బాబ్ మరియు స్వాతి ఇద్దరూ కూడా సూర్యతో కలిసి తను చెప్పిన ప్లాన్ చేయడానికి ఓకే చెప్తారు. ఆ తర్వాత సూర్య వెంటనే ఆదిత్యకి ఫోన్ చేసి సార్ మా బ్యాంక్ లో ఒక 20 నిమిషాల పాటు సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ ఆఫ్ చెయ్యండి అని అంటాడు. ఆ మాటలు విన్న ఆదిత్య అసలు నీకు హెల్ప్ చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న సూర్య ఆదిత్యతో మాట్లాడుతూ మీరే మా బ్యాంక్ పై అధికారులకి టెక్నికల్ ఎర్రర్ వల్ల నా అకౌంట్ లోకి 100 కోట్లు వచ్చినట్లుగా మెయిల్ పంపించారు. అంత స్టామినా ఉన్న వాళ్ళు ఈ బ్యాంక్ లో సీసీటీవీ కెమెరాస్ ని ఆపగలరని నా నమ్మకం. మీరు ఖచ్చితంగా ఆ పని చేస్తారని నా నమ్మకం అని అంటాడు. దాంతో ఆదిత్య కూడా సరే నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని సూర్యకి మాటిస్తాడు. ఆ తర్వాత సూర్య ఫ్రెండ్ అయినటువంటి బాబ్, సూర్య లవర్ అయినటువంటి స్వాతి ముగ్గురు కలిసి అతి కష్టం మీద బ్యాంక్ లో ఉన్న రిజర్వ్ మనీ అయినటువంటి 2.25 crores ని అతి కష్టం మీద కొట్టేస్తారు. ఈ సీన్ కూడా చాలా బాగుంటుంది. వెంటనే ముగ్గురు ఆ డబ్బును తీసుకుని వెళ్లి బాబాకి ఇవ్వగా బాబా సూర్యని చూసి నాకు ముంబై నుంచి ఒక న్యూస్ వస్తుంది, నేను ఈ మనీ మొత్తాన్ని కూడా షేర్ మార్కెటింగ్ లో పెడుతున్నాను అని. సూర్య దగ్గర నుంచి తీసుకున్న ఆ మనీ మొత్తాన్ని కూడా బాబా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు సూర్యని ముంబై నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆ బెన్నీ అకౌంట్ లోని 5 కోట్ల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరో పక్క స్వాతి మరియు బాబ్ షేర్ మార్కెటింగ్ ని చాలా సీరియస్ గా పరిశీలిస్తూ ఉంటారు. అయితే సడన్ గా షేర్ మార్కెటింగ్ ఒక్కసారిగా పడిపోతుంది. అది చూసిన బాబ్ మరియు స్వాతి చాలా భయపడిపోతారు. సరిగ్గా అదే సమయంలో ముంబై నుంచి వచ్చిన ఆఫీసర్ సూర్యని చూసి నువ్వే ఆ బెన్నీని చంపించినట్లు ఉన్నావు, నువ్వు ఇంక ఈ జాబ్ నుంచి వెళ్లిపోవచ్చు అని తనని బయటికి పంపించేస్తారు. సరిగ్గా అదే సమయంలో స్వాతి సూర్య దగ్గరికి వచ్చి షేర్ మార్కెటింగ్ అంతా పడిపోయింది, లాస్ట్ 10 సంవత్సరాల్లో షేర్ మార్కెటింగ్ లో ఇంత నష్టాలు ఎప్పుడూ రాలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న సూర్య చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బాబా సూర్యకి ఫోన్ చేసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. సూర్య నువ్వేం బాధపడకు, నేను నీకు ముందే చెప్పే కదా ముంబై నుంచి నాకు ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని. ఆ ఇన్ఫర్మేషన్ తోనే సరిగ్గా మార్కెట్ పడడానికి 5 నిమిషాల ముందే నా షేర్స్ అన్నిటినీ కూడా అమ్మేశాను. మనం అనుకున్నట్లుగానే మన ప్లాన్ కి తగ్గట్లుగా మనీ మొత్తం మనకు వచ్చింది. నువ్వు అడిగినట్లుగా 2.25 crores ని బాబ్ కి ఇచ్చాను, అలాగే మిగిలిన 5 crores ని ఆ బెన్నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సూర్య చాలా ఆనందపడుతూ ఉంటాడు. బెన్నీ నామినీని కూడా తీసుకుని వెళ్లి బెన్నీ డెత్ సర్టిఫికేట్ ని బ్యాంక్ లో ఉన్న పై అధికారికి ఇస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బెన్నీ నామినీ మరెవరో కాదు. స్టార్టింగ్ లో సూర్య తన బ్యాంక్ లో కాకుండా మరొక బ్యాంక్ కి వెళ్లి బెన్నీ అకౌంట్ లో నుంచి 2 lakhs విత్ డ్రా చేశాడు కదా. అక్కడ 2 lakhs విత్ డ్రా చేసేటప్పుడు సూర్యతో గొడవ పడినటువంటి జెన్నిఫరే ఆ బెన్నీ వైఫ్ అయి ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి బెన్నీ వైఫ్ అయినటువంటి జెన్నిఫర్ మరియు బెన్నీ సిస్టర్ ఇద్దరూ కలిసి బెన్నీ అకౌంట్ లో ఉన్న 5 కోట్ల రూపాయల్ని సూర్య ఐడి కార్డ్స్ ని ఉపయోగించి సూర్య పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి ఆ బెన్నీ అకౌంట్ లో ఉన్న 5 కోట్ల రూపాయల్ని మొదట సూర్య అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత 1000 మంది అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటుంది. ఇదంతా బెన్నీ వైఫ్ జెన్నిఫర్ మరియు బెన్నీ సిస్టర్ కలిసి ఈ డబ్బు ద్వారా వాళ్ళ నడుపుతున్న అనాథాశ్రమాన్ని నడపడం కోసం, వాళ్ళకున్న అప్పులన్నీ క్లియర్ చేయడం కోసం ఇలా చేసి ఉంటారు. ఎప్పుడైతే సూర్య బెన్నీ కోసం తన ఇంటికి వెళ్లి బెన్నీ చనిపోయాడు అని తెలుసుకున్నాడో ఆ సమయంలోనే సూర్యకి బెన్నీ వైఫ్ జెన్నిఫర్ గురించి, బెన్నీ సిస్టర్ గురించి తెలిసి ఉంటుంది. దాంతో సూర్య వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇదంతా కూడా ఒక అనాథాశ్రమాన్ని నడపడం కోసం చేశారు అని తెలుసుకుని నేను కూడా మీకు సహాయం చేస్తాను అని వాళ్ళతో చేతులు కలుపుతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. బెన్నీ వైఫ్ జెన్నిఫర్ మరియు బెన్నీ సిస్టర్ ఇద్దరు కూడా బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంక్ లోని
కాలనీ అధికారులని చూసి బెన్నీ అకౌంట్ లో 5 కోట్లు పడ్డట్లుగా మెసేజ్ వచ్చింది, నేను ఆ డబ్బులు తీసుకోవడం కోసం వచ్చాను అని అంటుంది. దాంతో బెన్నీ అకౌంట్ లోకి 5 కోట్లు వచ్చేయడంతో సూర్య మీద ఉన్న ఆ కేసు కూడా తొలగిపోతుంది. మరోపక్క మదన్ గుప్తా ఆదిత్యకి బుద్ధి చెప్పాలి, వీడు నాకే జలకిస్తున్నాడు అని ఆదిత్య కొడుకుని తీసుకుని వచ్చి ఆదిత్యాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆదిత్య వెంటనే అక్కడికి వెళ్లి ఆ మదన్ గుప్తా గ్యాంగ్ మొత్తాంతో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క పంకజ్ వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి శీలా దగ్గరికి వెళ్లి సూర్య, బాబ్ మరియు స్వాతి వీళ్ళ ముగ్గురు కలిసి బ్యాంక్ లో నుంచి డబ్బులు కొట్టేశారని నాకు అనుమానంగా ఉంది, వాళ్ళు మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను అని చెప్తాడు. దాంతో అందరూ కూడా బ్యాంక్ లో ఉన్న రిజర్వ్ మనీ చెక్ చేయడం కోసం వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి సూర్య అతి కష్టం మీద ఆ 2.25 crores ని బ్యాంక్ కి తీసుకుని వచ్చి అనుమానం రాకుండా బ్యాంక్ లో పెట్టేస్తాడు. మరోపక్క ఆదిత్య ఆ మదన్ గుప్తా గ్యాంగ్ తో ఫైట్ చేస్తూ ఉండగా అక్కడికి ఆ మదన్ గుప్తా బాస్ వస్తాడు. మదన్ గుప్తా బాస్ ఎవరో కాదు, తను సీఎం ఆదిత్యని చూసి నువ్వు ఈ డీల్ చేయడానికి 200 కోట్లు కూడా కాదనుకుని నన్ను కలవాలనుకున్నావంట కదా, ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆదిత్య వెంటనే సీఎం ను చూసి నిన్ను నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓడించడం కోసం 9,000 కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడానికి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, 9,000 కోట్లు కాదు, అంతకన్నా ఎంత ఎక్కువైనా నేనే తీసుకువచ్చి ఆ డబ్బులు పెట్టి నిన్ను గెలిపించుకుంటాను, నీ ప్రాణాల గురించి నేను చెప్పలేను కానీ నీ పవర్ ను మాత్రం నీకు నేను తిరిగి వచ్చేలాగా చేస్తాను అని అంటాడు. దానికి సీఎం వెంటనే ఆదిత్యని చూసి నువ్వు ఒక్కడవే ఇదంతా ఎలా చేయగలవు, నువ్వు కింగ్ మేకర్ అవ్వాలనుకుంటున్నావా అని అంటాడు. దానికి ఆదిత్య మాట్లాడుతూ నేను ఒక్కడే కాదు, నాతో నువ్వు ఉన్నావు కదా, ఈ 5 సంవత్సరాల్లో కూడా స్టేట్ లో జరిగే రియల్ ఎస్టేట్ లో స్టాంప్ డ్యూటీని 2% పెంచు, దాంతో బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తుంది, ఆ బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా వైట్ గా మార్చి మీ పార్టీకి నేను ఫండ్ చేస్తూ ఉంటాను అని అంటాడు. దానికి సీఎం వెంటనే ఆదిత్యని చూసి నువ్వు 5 కోట్ల రూపాయల్ని ఇంకా తిరిగి ఇవ్వలేదు, ఇంత పెద్ద డీల్ ని ఎలా చేయగలవు అని అడుగుతాడు. దానికి ఆదిత్య వెంటనే సీఎం ను చూసి మీరు మనం మాట్లాడుకున్న డీల్ కన్నా కూడా చాలా ముందుగా వచ్చారు, నేను మీకు 5:30 మీ ఎయిర్ ప్లేన్ తో పాటు ఆ 5 కోట్లు కూడా ఇస్తానని చెప్పాను, మీరు 5:30 వరకు వెయిట్ చెయ్యండి అని అంటాడు. మరోపక్క బ్యాంక్ అధికారులు వెంటనే రిజర్వ్ మనీ కోసం వెళ్లి చెక్ చేయగా అక్కడ మనీ ఉండదు. దాంతో అధికారులు వెంటనే బ్యాంక్ ఎంప్లాయీస్ ఇదంతా చేసి ఉంటారు అని అందరినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో బ్యాంక్ లో ఉన్న అధికారులు షీలా క్యాబిన్ లోకి వెళ్లి చూడగా షీలా క్యాబిన్ లో ఉన్న లాకర్ లో 2.25 crores అక్కడే ఉంటుంది. అది చూసిన ఎంప్లాయీస్ తో పాటు బ్యాంక్ అధికారులు కూడా షాక్ అవుతారు. ఎంప్లాయీస్ అందరూ కూడా షీలాని తిడుతూ ఉంటారు. బ్యాంక్ అధికారులు వెంటనే షీలా ఐడి కార్డ్ ని తీసుకుని రేపు ఎంక్వైరీ టీం వస్తుంది, వాళ్ళ దగ్గర మీ సంజాయిషి చెప్పండి అని అంటాడు. మరోపక్క సీఎం మరియు మదన్ గుప్తా కూడా ఆదిత్య చెప్పిన 5:30 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా 5:30 అవ్వగానే సూర్య బెన్నీ వైఫ్ అయినటువంటి జెన్నిఫర్ తీసుకుని వెళ్లిన 5 కోట్ల రూపాయల్ని జెన్నిఫర్ దగ్గర నుంచి తీసుకుని ఆదిత్యకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అదేవిధంగా ఆదిత్య కూడా కరెక్ట్ గా 5:30 అవ్వగానే ఆ ఎయిర్లైన్స్ అగ్రిమెంట్ ని కూడా సీఎం చేతికిస్తాడు. దాంతో సీఎం వెంటనే ఆదిత్యని చూసి నువ్వే సరైన వాడివి, నువ్వు చెప్పినట్లుగానే మనం చేద్దామని ఆ మదన్ గుప్తాని పక్కన పెట్టి సీఎం ఆదిత్యతో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత ఆదిత్య వెంటనే సూర్య దగ్గరికి వెళ్లి సూర్యని కలిసి అసలు ఈ తప్పంతా నువ్వు చేయలేదని నాకు ముందే తెలుసు, కానీ ఇదంతా కూడా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో తెలుసు, నువ్వు ఇదంతా కూడా ఆ బెన్నీ వైఫ్ జెన్నిఫర్ కోసమే చేస్తున్నావు, అది కూడా అనాథాశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు, అందుకే నేను కూడా నీకు సపోర్ట్ చేస్తూ వచ్చాను, ఇక మీదట నీకేదైనా అవసరం ఉంటే ఈ అన్న ఉన్నాడని మర్చిపోవద్దు, అవసరమైతే నువ్వు నాతో కలిసిపోవచ్చు అని ఎప్పటి నుంచి సూర్య కొనాలి అనుకుంటున్న ఆ ఫ్లాట్ ని కొని ఆదిత్య సూర్యకి గిఫ్ట్ గా ఇస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.